గైస్ మనం అయితే ఇప్పుడు నేపాల్ సిటీలో ఉన్నాం ఫ్రెండ్స్. నేపాల్ సిటీ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఒక పెద్ద టెంపుల్ అయితే ఒకటి ఫ్రెండ్స్. టెంపుల్లో రంగనాథ స్వామి ఉన్నాడు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నేపాల్ సిటీ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ ఆర్చీ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే ఆర్చీ కాడ నుంచి లోపలికి అయితే మూవ్ అవుతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఆర్చీ ఫ్రెండ్స్. అయితే నుంచి లోపలికి అయితే కాదు ఫ్రెండ్స్, లోపలికి అయితే దిగి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల చూడండి ఎలా అంగళ్ళు మొత్తం ఉన్నాయో. మొత్తం బట్టల షాప్లే ఫ్రెండ్స్. చుట్టుపక్కల చూస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. మొత్తం నేపాలీ మనీతోనే ఇవి ఇంకా కొనాలి ఫ్రెండ్స్. మన ఇండియా మనీ అయితే చెల్లదు ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ నేపాలీ మనీ ఫ్రెండ్స్. మేమైతే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. టెంపుల్ దర్శనం చేస్తున్నాం అంటే ఫ్రెండ్స్. అన్నీ అయితే బట్టల షాపులు ఉన్నాయి కదా, చూశారు కదా ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడైతే గుడిగాడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఒక టెంపుల్ ఫ్రెండ్స్. ఇది చిన్నది ఈ పక్క టెంపుల్ ఫ్రెండ్స్. మెయిన్ టెంపుల్ అయితే కొద్దిగా ముందు ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ అంటే టెంపుల్ ఏం లేదు ఫ్రెండ్స్, మొబైల్ కూడా అలా ఉంది. ఒక రంగనాథ స్వామి విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్. పడుకొని ఉంటాడు నీళ్ళల్లో. చూడండి ఫ్రెండ్స్ రంగనాథ స్వామి దగ్గర కూడా వచ్చేసాం మనం. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన విగ్రహం. చూడండి ఫ్రెండ్స్ నీళ్ళల్లో ఎలా పనుకొని ఉన్నాడు. ఆది చేసాడు అంటారు ఫ్రెండ్స్. 7 పడిగలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ స్వామికి. చూడండి ఫ్రెండ్స్ అందరూ నేపాల్ కరెన్సీ మనీ చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నారు. కోనేరులో మొత్తం ఆ మనీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ వాటర్లో అదో ఫ్రెండ్స్ మనీ చిల్లర అన్నీ వేసేస్తున్నారు దేవుడికి. చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క నీళ్ళు పైపులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మనీ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. విగ్రహం చూడండి ఫ్రెండ్స్ నీళ్ళల్లో హైలైట్గా కట్టారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మొత్తం నీళ్ళల్లోనే. చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క గుడి ఫ్రెండ్స్. ఇది అయితే మెయిన్ టెంపుల్. టెంపుల్ లోపలికి అయితే మనం అయితే అలవలేదు ఫ్రెండ్స్. పైన నుంచే చూడాలి. టెంపుల్ కొద్దిగా కిందకైతే ఉంది ఫ్రెండ్స్. అది లోపలికి గృహం ఉన్నట్టు. ఆ గృహలోకి అయితే మనమైతే